పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీ20 మ్యాచ్లో 195 పరుగులు. ఇది ఒక టీం మొత్తం కలిపి చేసినా కూడా ఒక భారీ స్కోర్గా మనం చెప్పుకుంటాం. కానీ ఒక టీ20 మ్యాచ్లో ఒకే ఒక్క వ్యక్తి 195 పరుగులు సింగిల్ హ్యాండెడ్గా బాధేసి ఇంకా నాట్అవుట్గా గ్రీజ్లో నిలుచున్నాడు. తాజాగా జరిగినటువంటి ఒక మ్యాచ్ ఇప్పుడు సంచలనానికి వేదిక అయింది. మొత్తం ఓవరాల్గా ఈ టీ20 మ్యాచ్లో 300కు పైగా పరుగులు వచ్చేసాయి. 0 వికెట్స్కి ఎక్కిన ఓపెనర్సే 307 పరుగులు చేశారు. ఎలాంటి వికెట్ నష్టపోకుండా ఇద్దరే దుమ్ము దులిపి వదిలిపెట్టేశాడు. క్రికెట్లో టైం అందరికీ వస్తుంది. తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం దొరుకుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని మరొకసారి నిరూపించాడు సెన్సేషన్ క్రికెటర్ సాత్విక్ చికారా. ఐపీఎల్ వేలంలో అవమానం ఎదురైనా తనేంటో ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇప్పుడు తాజాగా మన ఇండియాలో అయోధ్య ప్రీమియర్ లీగ్ ఒకటి జరుగుతుంది. ఈ యొక్క అయోధ్య ప్రీమియర్ లీగ్ వేదికగా తన ప్రతాపాన్ని చూపించాడు. ఈరోజు మార్చి 22న జరిగినటువంటి మ్యాచ్లో సాత్విక్ ఆడినటువంటి ఇన్నింగ్స్ చూస్తే కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలాంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఉంటుందా, ఇంత దారుణంగా కూడా బంతిని బాధేస్తారా అన్నట్టుగా కొనసాగింది ఆ యొక్క ఇన్నింగ్స్. ప్రత్యర్థి జట్టు మొత్తం చేసిన స్కోర్ కంటే సాత్విక్ ఒక్కడే చేసిన పరుగులే ఎక్కువ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఇంకా ఎలాంటి విధ్వంసం కొనసాగిందో. అయోధ్య ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈరోజు గోమతి థండర్స్ హిండన్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అరుదైనటువంటి దృశ్యం ఏర్పడింది ఈ మ్యాచ్లో. గోమతి థండర్స్ ఓపెనర్లు మొదట బ్యాటింగ్ చేసినటువంటి గోమతి థండర్స్ ఓపెనర్లు సాత్విక్ చికారా, ప్రియాంశు పాండే వీరిద్దరు ఓపెనర్లుగా ఎక్కి 20 ఓవర్ల పాటు ఊచ కోత కోసి 20 ఓవర్లు పూర్తయ్యేదాకా గ్రీజ్లో అలాగే నిలుచున్నారు. సాత్విక్ చికారా కేవలం 69 బంతుల్లో 195 పరుగులు, 21 సిక్సర్లు బాదాడు. దీంట్లో 11 ఫోర్లు ఉన్నాయి. చూడండి ఎంత భీకరమైనటువంటి విధ్వంసం కొనసాగింది. ఇంకొక 5 పరుగులైతే డబుల్ సెంచరీ టీ20లో నమోదు చేసినటువంటి ఒక అమోఘమైనటువంటి ఘట్టం ఏర్పడింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ 195 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదే తొలిసారి కూడా. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 282.6గా నమోదైంది. అంటే ఆల్మోస్ట్గా ప్రతి బంతికి 3 పరుగులు వచ్చేసాయి తన బ్యాట్ నుంచి. గోమతి థండర్ నిర్ణీత 20 ఓవర్లలో ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కారణంగా ఎలాంటి వికెట్ నష్టపోకుండా ఎక్కిన ఓపెనర్ల ఇద్దరు కలిసి కొట్టినటువంటి స్కోర్ 307 పరుగులకు చేరింది మొదటి బ్యాటింగ్ చేసినటువంటి గోమతి థండర్స్కి. సాత్విక్ వీరబాదుడు బాదుతుంటే మరో ఎండ్లో ఉన్నటువంటి ప్రియాంశ్ పాండే కూడా బీభత్సం సృష్టించాడు. తను కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్లో ఇద్దరు సెంచరీలు పూర్తి చేశారు సార్ ఈ మ్యాచ్లో. 54 బంతుల్లో 100 పరుగులు చేశాడు ప్రియాంశ్. వీరిద్దరి మధ్య జరిగినటువంటి భాగస్వామ్యం 307 పరుగులు. టీ20 క్రికెట్ ప్రపంచంలోనే ఒక సంచలనమైనటువంటి ఇన్నింగ్స్ జరిగింది ఈరోజు. ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ బౌండరీల వర్షం కురిపించేశారు పూర్తిగా. మొత్తం కొట్టిన బంతి అంతా కూడా గాల్లోనే కనిపిస్తున్నాయి. ఎక్కడ కొట్టిన బాల్స్ కూడా 6ల వర్షమే కురిపిస్తుంది. సాత్విక్ చికారా గత ఐపీఎల్ సీజన్ వరకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఆ ఫ్రాంచైజ్ అతన్ని విడుదల చేసేసింది. వేలంలో 10 జట్లలో ఏ ఒక్క జట్టు కూడా సాత్విక్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు ఈసారి. తనను విస్మరించినటువంటి జట్లకు తన బ్యాట్తోనే ఇప్పుడు సమాధానం చెప్పాలన్న కసితో ఆడినట్టుగా కనిపించింది సాత్విక్. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది అనగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లీగ్లో ఆ కసి అంతా లోపల పెట్టుకున్నాడో లేకుంటే ఆ కోపం తనలో దాచుకున్నాడో కానీ విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఐపీఎల్ జట్లు ఖచ్చితంగా పశ్చాత్తాప పడతాయంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు సాత్విక్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత. ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి అయోధ్య ప్రీమియర్ లీగ్లో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తోటి ఇప్పుడు సాత్విక్ పేరు మారుమోగిపోతుంది. ఎవరు ఇతనాన్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంత దారుణంగా కూడా హిట్టింగ్ చేస్తారా, ఇంత దారుణమైనటువంటి బ్యాటింగ్ కూడా ఉంటుందా అనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అది చిన్న చిత్తగా గల్లీ మ్యాచ్లు కూడా కాదు. అయోధ్య ప్రీమియర్ లీగ్ జరుగుతుంది స్టేట్ లెవెల్లో. అలాంటి లీగ్ మ్యాచ్ల్లో ఇంత ఓపెనర్సే ఇంత విధ్వంసం సృష్టించారంటే అర్థం చేసుకోండి. ఇక 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆపోనెంట్ టీం హిండన్ టైటాన్స్ జట్టు పూర్తిగా ఒత్తిడికి లోనైపోయింది. గోమతి థండర్స్ బౌలర్ దాటికి వారు కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగారు. అంటే చూడండి, సాత్విక్ చేసినటువంటి స్కోర్ కంటే కూడా తక్కువ. ఆపోనెంట్ టీం చేసిన టోటల్ స్కోర్ కూడా సాత్విక్ చేసినటువంటి స్కోర్ కంటే తక్కువ. ఫలితంగా గోమతి థండర్స్ 89 పరుగుల పైగానే ఎక్కువ విజయాన్ని సాధించి 100కు పైగా పరుగులతోటి భారీ విజయాన్ని సాధించారు. సాత్విక్ చికారా ఒక్కడి చేసిన 195 పరుగుల స్కోర్ను కూడా
ఇండియన్ టైటాన్స్ జట్టు మొత్తం కలిపి దాటలేకపోయింది. దీంతో శాస్త్రిక పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఎవరు ఇతనని చెప్పేసి అందరూ సెర్చ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది.